పెంచిన గ్యాస్ ధరను రద్దు చేయాలని సిపిఎం నిరసన. కేంద్ర బీజేపీ ప్రభుత్వం పెంచిన వంట గ్యాస్ సిలిండర్ ధర 60 రూపాయలు, వాణిజ్య సిలిండర్ పై 114 రూపాయలు ధరలను తక్షణమే రద్దు చేయాలని సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు 78వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ బి గంగారావు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీజేపీ సర్కారు అత్యంత రాక్షసత్వంగా యుద్ధం పేరు చెప్పి వంట గ్యాస్ సిలిండర్ ధరని ఏకంగా 60 రూపాయలు పెంచింది. వాణిజ్య సిలిండర్ ధరని 114 రూపాయలకి పెంచింది. ఈ దారుణమైనటువంటి పెంపుదలని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. మోడీ ప్రభుత్వం తక్షణం పెంచినటువంటి గ్యాస్ ధరలను పూర్తిగా రద్దు చేయాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తున్నది. అలాగే నరేంద్ర మోడీ ప్రభుత్వం మన దేశాన్ని అమెరికాకి తాకట్టు పెట్టే విధంగా వ్యవహరిస్తూ ఉన్నది. అమెరికా, ఇజ్రాయెల్ అత్యంత దుర్మార్గంగా ఇరాన్ మీద తీవ్రమైనటువంటి బాంబు దాడులకి ప్రయత్నం చేస్తూ ఉంటే గత వారం రోజుల నుంచి యుద్ధ క్షిపణులు ప్రయోగించి వందలాది మంది ఇరానీ పౌరుల్ని నాశనం చేసింది. స్కూళ్ళ మీద బాంబుల్ని వేస్తూ ఉన్నది. అలాగే హాస్పిటల్స్ని ధ్వంసం చేస్తూ ఉన్నది. పౌరుల నివాసాల్ని విధ్వంసం చేస్తూ ఉన్నది. అయినా భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ నోరు మెత్తకపోవటం అనేటువంటిది చాలా ఆందోళన కలిగిస్తున్నది. దానివలన భారతదేశానికి ఇరాన్ నుంచి వచ్చేటటువంటి ఆయిల్, హార్మోజ్ నది నుంచి వచ్చేటటువంటి ఆయిల్ కూడా పూర్తిగా నిలిచిపోయింది. దానివలన ఒక బ్యారెల్ ధర 70 రూపాయల నుంచి ఈరోజు $90, $70 నుంచి $90 పెరిగింది. త్వరలో $100 కూడా దాటిపోయేటటువంటి ప్రమాదం ఏర్పడబోతూ ఉన్నది. దీనివల్ల పెట్రోలు, డీజిల్ కూడా భారీగా పెరగబోతూ ఉన్నది. ఇది రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వము ట్రంప్ ప్రభుత్వానికి అంటగాగటం వల్ల ఈ దారుణమైనటువంటి పరిస్థితి భారతదేశానికి వచ్చింది. ఆఖరికి మనం ఇరాన్ నుంచి, అనేక దేశాల నుంచి ఐఎఫ్ఆర్కి విశాఖపట్నానికి గత నెలలో వాళ్ళని పిలిపించాం. యుద్ధ విన్యాసాలు, నౌకా విన్యాసాలు చేశాము. మన గౌరవాన్ని మన్నించి, మన పిలుపుని మన్నించి వాళ్ళందరూ కూడా యుద్ధ నౌకలతోటి విశాఖపట్నం వచ్చి 10 రోజుల పాటు నౌకా విన్యాసాలు చేశాయి. అందులో ఇరాన్ నౌక ఒకటి దాదాపు 100 మంది పైన సైనికులు వచ్చి ఇక్కడ విన్యాసాలు చేశారు. అటువంటి యుద్ధ నౌక శ్రీలంక దాటి వెళ్తున్నటువంటి సమయంలో దాన్ని అమెరికా యొక్క యుద్ధ నౌక దాన్ని పేల్చివేసి సముద్రంలోనే కూల్చివేసేసినటువంటి పరిస్థితి. 100 మంది సైనికుల్ని చంపేశారు అత్యంత దారుణంగా. వాళ్ళు ప్రశాంతంగా నిరాయుధులుగా ఉండి ఆ దేశానికి వెళ్తున్నటువంటి సందర్భంలో దొంగ దెబ్బతీసి అమెరికా ప్రయత్నం చేస్తూ ఉంటే భారత ప్రభుత్వం ఏం చేస్తుంది? మన అతిథిగా పిలిస్తే వచ్చినటువంటి వాళ్ళు మన వాళ్ళ మీద, మన అతిథుల మీద దాడి చేస్తూ ఉంటే నరేంద్ర మోడీ సిగ్గు లేదా, నోరు లేదా, ఎందుకు స్పందించలేదనేటువంటిది నేను అడుగుతున్నాం. మన అలీన విధానం మంది అమెరికన్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా భారతదేశం నిలబడింది. ఈరోజు అమెరికా సృష్టించినటువంటి ఈ యొక్క అరాచక యుద్ధం వలన మన ఎగుమతులు మొత్తం ఆగిపోయినాయి. 50,000 కంటైనర్లు సముద్రంలోనే ఆగిపోయాయి. వేల షిప్పులన్నీ కూడా మన షిప్ యార్డ్లో నిలబడిపోయినాయి. మన ఎగుమతులు బియ్యము, కందిపప్పు, నూనె, పంచదార అన్నీ కూడా ఆగిపోయినాయి. పండ్లు, కూరగాయలు కూడా ఆగిపోయినాయి. అవన్నీ కూడా వెనక్కి తీసుకురావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. చేపలు, రైలు కూడా కొనేవాడు లేక సముద్రంలో మధ్యలో ఆగిపోయి అవి కూడా తిరుగుముఖం పెట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ విధంగా ఎగుమతులు మొత్తంగా కూడా నిలిచిపోయి విధ్వంసకర పరిస్థితి, ఆర్థిక వ్యవస్థ అందరూ భారతదేశంలో ఏర్పడుతూ ఉంటే భారత ప్రభుత్వం కనీసం ఇరాన్ మీద జరుగుతున్నటువంటి ఈ అమెరికా అలాగే ఇజ్రాయెల్ సాగిస్తున్నటువంటి అమానుష్యమైనటువంటి దాన్ని ఖండించకుండా, దానికి వ్యతిరేకంగా అనేక దేశాలని కూడగట్టకుండా అలైన దేశాలన్నింటినీ ఒక రంగం మీద తీసుకొచ్చి యుద్ధాన్ని ఆపేటటువంటి చర్యలు చేపట్టకపోవటం వల్ల ఈరోజు భారత ఆర్థిక వ్యవస్థ ధ్వంసం అవుతుంది. భారత ప్రజల మీద తీవ్రమైనటువంటి భారాలు పడుతున్నాయి. ఎగుమతులు విధ్వంసం అవుతూ ఉన్నాయి. ఇప్పటికైనా నరేంద్ర మోడీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం అమెరికాకి లొంగిబాటుతోని విడనాడి తక్షణ యుద్ధాన్ని ఆపించే చర్యలు చేపట్టాలని సిపిఎం పార్టీకి మేము డిమాండ్ చేస్తున్నాం. పెంచినటువంటి వంట గ్యాస్ ధరలు పూర్తిగా రద్దు చేయాలి. అలాగే
పెట్రోల్ డీజిల్ ధరలు పెంచాలనేటువంటి కుట్రలన్నింటినీ కూడా ఉపసంహరించుకోవాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది. అలాగే బీజేపీ ప్రభుత్వం ఈ లొంగుబాటుదారుని అమెరికాకి అండగాగుతున్నటువంటి పరిస్థితిని దేశ ప్రజలు, రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వంగా కూడా బీజేపీకి అండగాగుతూ కనీసం స్పందించడం లేదు, అమెరికాకి వ్యతిరేకంగా మాట్లాడటం లేదు. చాలా సిగ్గుసేట్ అనేటువంటి విషయం. పవన్ కళ్యాణ్ గారు, అరే చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా బీజేపీకి అండగాగి తన స్వతంత్ర వైఖరిని దెబ్బతీస్తూ ఈరోజు భారత ప్రభుత్వానికి, భారత ప్రజలకి అవమానకరంగా ఉన్నారనేటువంటిది కూడా అర్థం చేసుకోవాలి. ఎప్పటికైనా వారు నోరు విప్పాలి. మోడీ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి అమెరికాకి వ్యతిరేకంగా నిలబెట్టాలని డిమాండ్ చేస్తున్నాం.